కాకినాడ నగరంలో చీడీలపుర ప్రాంతం కొత్త రోడ్డు పరిసరాల్లో రాత్రి వేళల్లో అనధికారికంగా చెత్తను డంప్ చేస్తే కఠినమైన చర్యలు తప్పవని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం ఉదయం కమిషనర్ తన బహిరంగ పర్యటనలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని 45, 46వ డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రజలను కలిసి శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ చేస్తున్నారా లేదా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే డివిజన్లో సరఫరా అవుతున్న త్రాగునీటి నాణ్యత, సాంద్రతను కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వయంగా పరిశీలించి ప్రజలకు త్రాగునీటి భద్రతా ప్రమాణాలు, సాంద్రతకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. కొత్త రోడ్డు ప్రాంతంలో రాత్రి వేళల్లో అనధికారికంగా చెత్తను డంప్ చేస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు. చెత్త డంపింగ్ను అరికట్టేందుకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా చెత్తను అక్రమంగా డంప్ చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా హెచ్చరించారు. అదేవిధంగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై పశువులను కట్టడం గమనించామని, అటువంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. డివిజన్ పర్యటనలో కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదని ఫిర్యాదులందాయని, వాటిని తక్షణమే సరిచేయాలని విద్యుత్ విభాగం అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా రాజ్య ట్యాంక్ ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ను కూడా కమిషనర్ సందర్శించారు. అక్కడ భోజనం చేస్తున్న ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించి పరిశుభ్రత, భోజన నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. నగరాన్ని శుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, కూటమి నాయకులు గుమ్మల చిన్న, అంకిరెడ్డి రామునాయుడు, బుజ్జి, ఇమిడిశెట్టి వెంకటరమణ, భగవాన్, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి కూడా చాలా నీట్గా చేస్తున్నాము. ఎందుకంటే అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మనకి 5 ఉన్నాయి. 5 చోట్ల కూడా వెరిఫై చేయమని ఈ గారు, ఈఈస్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, అట్లానే మన వేరొక డిప్యూటీ కమిషనర్ కూడా హాస్టల్కి హాస్టల్ మీన్స్ అన్నా క్యాంటీన్కి ఒకరి డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ అన్ని కూడా పరిశుభ్రంగా చూసుకొస్తున్న బాధ్యత వారికి అప్పించాము. అన్నా క్యాంటీన్ పైన ఏదైనా రిమార్కబుల్ వస్తే మాత్రం వారు దాన్ని వచ్చి పరిశీలించి తగు చర్య తీసుకొస్తుందిగా వారికి ఆదేశాలు కూడా చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ విషయంలో 100% మనం చేస్తున్నాము. ఇక డోర్ టు డోర్ మనకి గార్బేజ్ కలెక్షన్ విషయం చూసినట్టయితే మరి ప్రతి చోట కూడా మన డస్ట్బిన్స్ కూడా మనం చేస్తున్నాము, అది కూడా చూస్తున్నాము. అట్లానే ఈ డ్రైనేజ్ క్లీనింగ్ విషయంలో కూడా గతంలో కొన్ని వెహికల్స్ రిపేర్స్ వచ్చినాయి. అన్ని వెహికల్స్ కూడా పనిచేస్తాయి కదండి. సో ఆల్ వెహికల్స్ ఆర్ వర్కింగ్. ఏదైనా ఇంతకీ ఇది చేసేటప్పటికి వీటికి ఏదైనా సమస్య ఉన్నట్లయితే పురమిత్ర యాప్ ఉంది. ఆ పురమిత్ర యాప్లో మనకి కంప్లైంట్ ఇచ్చినట్టయితే మనం వచ్చి వెంటనే యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా కొంత గ్రీవెన్స్ కూడా మనకు వస్తున్నాయి. గ్రీవెన్స్ కూడా రిలీజ్ చేస్తున్నాము. కొన్ని సమస్యాత్మక పెద్ద సమస్యలు ఉంటే అవి మళ్ళీ పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసి మనం పరిశీలన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఏదైనా మీ సమస్య, డ్రైన్ సమస్య కానీ, కరెంట్ ఏరియా లేకపోతే కానీ, చిన్న ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు పురమిత్ర యాప్ను ఉపయోగించండి. పురమిత్ర యాప్లో అప్లోడ్ చేసినట్లయితే మీరు మా కార్యాలయానికి రావాల్సిన పని లేదు. వెంటనే మీకు సమస్యను పరిష్కరించే విధంగా తగు చర్య తీసుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాను.